అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది. తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. అది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలు పెడితే, వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే, అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మభ్యపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ బెదిరింపులు, తిట్ల పురాణాలు, ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ. కాబట్టి ఈ విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు.